మన దాయాది దేశం పాకిస్తాన్ ఏం చేసినా అవమానాలు పాలవుతూ ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటూ ఉంటారు కదా. సో రీసెంట్గా చాలా క్షిపణి పరీక్షలు చేస్తే సక్సెస్ఫుల్గా భారత్ పాకిస్తాన్ కూడా అదే చేయాలని ప్రయత్నించింది. తన షహీన్ 3ని ప్రయోగించింది, కానీ అది మిస్ఫైర్ అయింది. దగ్గరలో ఉన్న ఒక అణు రియాక్టర్ మీద పడింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఒక భయానక వాతావరణం ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంత, అది ఎలా జరిగింది అనే దాని మీద ఎంజీ రావు గారు అనలిస్ట్ మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. ఎంజీ రావు గారు, ఏంటి వార్త నిజమేనా? షహీన్ 3 ఫెయిల్ అయిందా? ఎస్ అండి, రీసెంట్గా భారతదేశం ఏంటంటే 3 మిసైల్స్ ప్రయోగించింది. ఒకటి అగ్ని ప్రైమ్ అనేది ఒకటి, రెండోది ఏంటంటే పృథ్వీ 2 అనే 2 మిసైల్స్ని వేలర్స్ ఐలాండ్ ఒడిశా నుంచి ప్రయోగించింది. మూడోది ఏంటంటే మన యొక్క ఆకాశ్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని లడాఖ్లో మనం ప్రయోగించి విజయవంతంగా పరీక్షించామన్నమాట. ప్రపంచం అంతా వీక్షించింది. ఎప్పుడు భారతదేశం ఒక మిసైల్ టెస్ట్ చేసి దానికి వెంటనే ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఒక పని చేస్తూ ఉంటుంది. తను కూడా మిసైల్ టెస్ట్ చేస్తూ ఉంటుందండి. ఇదేం చేసిందంటే తన షహీన్ మిసైల్ అనేది ఒకదాన్ని పంజాబ్లోని డారా ప్రావిన్స్ నుంచి ప్రయోగించింది. దానికి మిసైల్ లాంచింగ్ స్టేషన్ అండి. అది ప్రయోగిస్తే అది కాస్త ఏమైంది, మిస్ఫైర్ అయిపోయిందంట. ఆ మిస్ఫైర్ అయిపోయింది ఒకటే కాదు, అది ఈ డారా బుక్తి ఇదిగోండి, ఇది ఇప్పుడు పాకిస్తాన్ అంతా ఆందోళనలో దాని యొక్క శిథిలాలు, మిసైల్ యొక్క శిథిలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే ఇదిగోండి, ఈ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ దగ్గర నుంచి డారా అనే ప్రావిన్స్ నుంచి ప్రయోగించింది. ఇది ప్రయోగిస్తే అది వెంటనే మిస్ఫైర్ అయిపోయి అంటే అది వెళ్ళవలసిన మార్గాన్ని దాటిపోయి వెంటనే ఈ డారా గాజీ ఖాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్, ఇది ఒక పవర్ స్టేషన్ అండి. ఈ పవర్ స్టేషన్ దగ్గర ఒక 500 మీటర్ల దూరంలో ప్రజలు నివసించే నివాస స్థలాలకి ఈ డారా గాజీ ఖాన్ న్యూక్లియర్ సైట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇది ఇక్కడ వెంటనే పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేసినాయి అంటే వెంటనే అక్కడ ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్ని కట్ చేసేసినాయి. అంటే ఏంటి, ఇక్కడ ఏదో తీవ్రమైన ప్రమాదం జరిగిపోయింది. ప్రజల్ని ఇక్కడ వేలాది మంది ప్రజల్ని ఇక్కడ నుంచి తరలించేయడం జరిగింది. ఈ పాకిస్తానీ పీపుల్ ఏంటంటే వీటిని సోషల్ మీడియాలో ఆ ఫోటోల్ని వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలోంచి బయటకు వచ్చినాయి అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డారా గాజీ ఖాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్, మనకి నరోరా కైగా పవర్ స్టేషన్ లాగా, ఇక్కడ దీని మీద ఈ షహీన్ అంటే 2750 కిలోమీటర్ల రేంజ్ గల ఒక షహీన్ మిసైలు కొన్ని వేల వారిహెడ్, అంటే దాంట్లో వారిహెడ్ అనేది బోర్ పెట్టవచ్చు, కానీ ఆ పేలుడు మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు దీని దగ్గర పడింది, ఇక్కడ రేడియేషన్ ఉందా అనేది ఒక అనుమానం అనమాట. ప్రపంచం అంతా ఆసక్తితో ఎదురు చూస్తుంది. భారతదేశం కూడా తన యొక్క శాటిలైట్ల ద్వారా చూసింది. ఇక్కడ తీవ్రమైన ఆందోళన ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇండియా అనేది డిస్ఇన్ఫర్మేషన్ ద్వారా మా మిసైల్ యొక్క శక్తిని ప్రపంచంలో పరువు పోగొట్టడానికి ఇండియా చేస్తున్న ఒక డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ తన సోషల్ మీడియాలో అంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్లో ఇది మిస్ఫైర్ అనేది 100% కరెక్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఏంటి, ఈ డారా గాజీ ఖాన్ న్యూక్లియర్ సైట్ మీద పడినా పడకపోయినా, ఇక్కడ అణు రియాక్టర్ మీద పడినా పడకపోయినా, అణు రేడియేషన్ లీక్ అవ్వకపోయినా ఈ మిసైల్ అనేది మాత్రం ఫెయిల్ అయ్యింది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీసు అనేది కట్ చేస్తుందంటే ఇక్కడ ఆందోళన ఉంది. ప్రజలను అక్కడ నుంచి దూరం జరుపుతున్నారనే దాన్ని బట్టి కూడా ఇక్కడ తీవ్రమైన అలజడి అనేది ఈ న్యూక్లియర్ సైట్ దగ్గర జరుగుతుందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా పాకిస్తాన్ నుంచి వచ్చే వివిధ న్యూస్ ఛానల్స్ ఇంటర్నేషనల్ దాని మీద వచ్చే కథనాలను బట్టి మనకు అర్థమవుతుందండి. ఈ డారా గాజీ ఖాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ భారత్ సరిహద్దుకి ఎంత దూరంలో ఉంటుందండి? ఇది చాలా భారత సరిహద్దుకి ఇప్పుడు సుమారు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఒక 1000 కిలోమీటర్ల అవతల ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన పంజాబ్కి అంటే మన పంజాబ్ ఏరియా నుంచి చూస్తే ఇక్కడ నుంచి జరిగింది, అది ఇక్కడ నుంచి జరిగితే మనకి ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే, షహీన్ 3 మిసైల్ ఫెయిల్ అయింది కాబట్టి దాని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పరువు పోగొట్టుకున్నట్టే. పరిణామాలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఈ షహీన్ మిసైల్ ప్రయోగం వల్ల, అంటే భారతదేశం ప్రయోగించిన ఈ అగ్ని మిసైలు అగ్ని ప్రైమ్ అని అంటే 750 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అగ్ని 5th అనేది ఒకటి ఉంటుంది భారతదేశానికి. ఈ అగ్ని 5th రేంజ్ ఏంటంటే సుమారు 5000 కిలోమీటర్లు, 5000 నుంచి 6000 అని ఇండియాయే చెప్పింది. కానీ ఇక్కడ వాస్తవంగా అగ్ని 5 మిసైల్ రేంజ్ ఏంటంటే సుమారు 7 నుంచి 9000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అది బీజింగ్ని కొట్టగలదు. ఇప్పుడు దానికి ఎగినెస్ట్గా షహీన్ మిసైల్ తయారు చేసింది. దాని రేంజ్ ఏంటంటే షహీన్ 2750 షహీన్ 3 అండి. షహీన్ 5 అనేది మన అగ్ని 5కి సరిపోతుందన్నమాట. కానీ షహీన్ ఇప్పుడు భారతదేశం ఏంటంటే పృథ్వీ 1 2 3 4 5 ఉంటుంది. ఇక్కడ మనకు కూడా అగ్ని 1 2 3 4 5 6 కూడా రాబోతుంది. అది సూర్య అంటారన్నమాట.
అదేవిధంగా షహీన్ తయారు చేసింది. ఇప్పుడు ఈ షహీన్ మిసైలు మిస్ఫైర్ అయిపోయింది, అంటే ఫెయిల్ అయిపోయింది. ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. రీసెంట్గానే అమెరికా ఆంక్షలు కూడా విధించింది. పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ బాంబులు, అదేవిధంగా మిసైల్స్ అనేది క్రెడిబుల్ కాదు. ఆ టెక్నాలజీ అంటే చాలా ప్రమాదం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య, లేకపోతే ఇది 2700 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ మిసైల్ మిస్ఫైర్ అయిందంటే అది భారతదేశం మీద పడి ఉంటే యుద్ధం వస్తుంది, లేదా అటు పెళ్ళి ఇజ్రాయెల్ వైపు వెళ్తే అది ఇజ్రాయెల్ యుద్ధానికి వస్తుంది. అంటే ప్రపంచంలో అశాంతికి దారితీయబోతుంది పాకిస్తాన్ మిసైల్. క్రెడిబుల్ లేదు అంటే ఈ టెక్నాలజీ అనేది తప్పుడు టెక్నాలజీ అని తెలిసిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో పాకిస్తాన్ యొక్క పరువు పోయింది. దీని మిసైల్స్ నమ్మడానికి లేదు, ఇలా ఎక్స్పోర్ట్ చేయడం ఇవి నమ్మదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పాకిస్తానీ పీపుల్ కూడా ఏమన్నా పాకిస్తాన్ ఎప్పుడైనా ఒక మిసైల్ టెస్ట్ చేస్తుంది అంటే వెంటనే పాకిస్తాన్లో భయం, అది మిస్ఫైర్ అయ్యి ఏమవుద్దని. అంటే ప్రజలు పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ని, పాకిస్తాన్ యొక్క టెక్నాలజీని, పాకిస్తాన్ ఈ మిసైల్ టెక్నాలజీ తయారు చేసే సంస్థలని నమ్మడం లేదు అనేది ఒకటి. ఇప్పుడు ఆర్మీ ఆల్రెడీ పరువు పోగొట్టుంది, భారతదేశం మీద ఓడిపోయి ఉంది. ఈ సమయంలో ఈ మిసైల్ మిస్ఫైర్ అయ్యి అది కూడా ఈ న్యూక్లియర్ కాంప్లెక్స్ మీద పడితే తన అణ్వాయుధాలను తానే పేల్చుకుందా, తన అణు రియాక్టర్లను తానో పేల్చుకుందా అనేది ఒకటి. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్లు సుమారు డజన్ పైగా ఉంటాయి. న్యూక్లియర్ రియాక్టర్లు, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఇప్పుడు కిరాణా హిల్స్ దగ్గర వీటన్నీ సేఫ్టీ మెజర్స్ లేవు. కాబట్టి పాకిస్తాన్ అంతా ఆందోళనలో ఉందనేది తెలుస్తుంది తన సోషల్ మీడియా, అందుకని అది ఇంటర్నెట్ను కూడా క్యాన్సిల్ చేసింది. రెండోది ఏంటంటే ఇక్కడ భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా న్యూక్లియర్ మిసైల్స్, ఇండియా మిసైల్స్ ఏంటంటే చాలా క్రెడిబుల్గా ఉంటాయి. ప్రపంచంలో అత్యాధునికమైన సోఫిస్టికేటెడ్ టెక్నాలజీలో తయారవుతాయి. వాటి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి తిరుగులేదు ఎప్పుడు కూడా, అలాంటి ఎప్పుడు మిస్ఫైర్ అవ్వడం జరగదు. ఓకే, కానీ పాకిస్తాన్ మన ఎగ్నెస్ట్గా వచ్చే దేశానికి తన మిసైల్స్ ఇలా ఫెయిల్ అవుతున్నాయంటే అర్థం ఏంటి, తన సొంతంగా ఈ షహీన్ కానీ, అబ్దాలీ మిసైల్ కానీ, నాసర్ మిసైల్స్ కానీ తయారు చేయలేదు. ఇప్పుడు అది అక్కడ ఏం తెలుస్తుందంటే ఒకప్పుడు ఉత్తర కొరియా నుంచి నోడాంగ్ లాంటి మిసైల్స్ని, చైనా నుంచి కొన్ని మిసైల్స్ని తెచ్చుకుని ఆ టెక్నాలజీని ఉపయోగించి దానికి ఏదో పైన చర్మాన్ని కుట్టినట్టు ఈ పేర్లు పెయింటింగ్లు వేసి పేర్లు మార్చి భారతదేశానికి ఎగ్నెస్ట్గా తయారు చేస్తుంది. అంటే ఏంటి, తన మిసైల్స్ సొంతంగా తయారు చేసుకోలేదు పాకిస్తాన్ అనేది ఇది రుజువు చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు మాత్రం చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఎందుకంటే రేడియేషన్ అనేది ఏదైనా లీక్ అవుతే మాత్రం పాకిస్తాన్కి అసలే నీళ్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ క్రెడిబుల్ టెక్నాలజీ కాదు అనేది ఇప్పుడు భారతదేశం కూడా దీని పరువు పోయింది. కాబట్టి భారతదేశం కూడా ఒకటే చెప్పాలి, దీని అణ్వాయుధాలు కూడా సేఫ్ కాదు, అవి టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్ళొచ్చు, వాటి సేఫ్టీ మెజర్స్ బాగాలేదు. 180 అణ్వాయుధాలని అది పాకిస్తాన్ అంతటా అక్కడక్కడ పెట్టింది. కాబట్టి ఈ అణ్వాయుధాలు ఉండే స్థలాలు చాలా ప్రమాదం. కాబట్టి పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోండి అని అంతర్జాతీయ సమాజాన్ని భారతదేశం అడగొచ్చండి. అంటే వీటి మిసైల్స్ పెట్టేది ఈ న్యూక్లియర్ సైట్ల దగ్గర, ఇప్పుడు ఇక్కడ భారతదేశ సరిహద్దు దగ్గరలో లాహోర్ దగ్గర, ఇస్లామాబాద్ రావిల్పిండి దగ్గర, ఈ డేరా వీటి దగ్గర పెట్టిన న్యూక్లియర్ ఆయుధాలు సేఫ్ కాదు. కాబట్టి వీటిని అంతర్జాతీయ సమాజం తమ ఆధీనంలో తీసుకోండి, పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించండి. పాకిస్తాన్ టెక్నాలజీ బాగాలేదు, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ ప్రకారం దాని మీద ఆంక్షలు విధించండి, దాన్ని FTR గ్రే లిస్ట్లో పెట్టండి. ఇప్పుడు తీవ్రవాదులు దీని అణ్వాయుధాలను ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది అంతర్జాతీయ సమాజమే ఆపదలో ఉంది, ఈ ప్రాంతమే ఆపదలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ అణచండి అని భారతదేశం ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు రైట్ చేయాలి. సో ఈ విషయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా పాకిస్తాన్లో ఈరోజు న్యూక్లియర్ సైట్ మీద ఈ మిసైల్ మిస్ఫైర్ అయి పడడం అంటే ఇక్కడ ఏదన్నా అంటే నిజంగా చెప్పాలంటే ఈ రేడియేషన్ ఎక్కువ లీక్ అవుతే భారతదేశం ఢిల్లీ వరకు ఈ రేడియేషన్ వస్తుందండి. అదేవిధంగా ఇరాన్ ఈ ప్రాంతం ఒక చెర్నోబిల్ని గుర్తు చేస్తుంది. అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆందోళన వ్యక్తమైందని మనకు తెలుస్తుంది న్యూస్ని బట్టి.